నేను భువనగిరిలో పార్టీ ఒక కార్యక్రమం అంటే అక్కడ మీడియాతో మాట్లాడుకుంటా అన్న నా గడ్డ మీద నేను అనాలి, ఎలక్షనీరింగ్ చేస్తాము, రాజకీయం చేస్తాము, ఏమి చేయగలుగుతామో మొత్తం చేస్తాము న్యాయబద్ధంగా. ఆకాశం కింద భూమి మధ్య, ఆకాశం భూమి మధ్యలో ఏమైనా చేస్తాం న్యాయబద్ధంగా. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెస్తాము. రైతులకి, మహిళలకి, ఎన్ఆర్ఐలకి, యువతకి సేవలు చేస్తాము. ఒక్కసారి వచ్చిందా బీజేపీ ఇక పోయేది ఉండదు. బీఆర్ఎస్ అని చెప్తున్నా, కాంగ్రెస్ అని చెప్తున్నా, 100% బీజేపీ ప్రభుత్వం వస్తుంది. ఏం పీక్కుంటారో పీక్కోండి. నాకు తెలిసిన కొద్దో గొప్ప చరిత్ర బట్టి చెప్తున్నా, 2014లో కేసీఆర్కి ప్రజలు సర్ప్లస్ స్టేట్ని ఇచ్చారు. దాన్ని ఈ మధ్య మీ వార్తలలో చూస్తున్నది 7 నుంచి 8 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిండు కేసీఆర్. అది తెలిసి ఉండంగా రేవంత్ ఇంప్లిమెంట్ చెయ్యలేని ప్రామిసులు చేసిండు, ప్రజల్ని మోసం చేసిండు. కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ గెలిచింది కూడా ఏంది నేరోగా 60 సీట్లు రావాలి, 63, 64 వచ్చినట్టు ఇన్ని వాగ్దానాలు చేసినాక. ఇవాళ ఈయన ఇంప్లిమెంట్ చెయ్యలేక కేసీఆర్ అప్పులు చేసిపోయిండు అని చెప్తున్నాడు. అబద్ధాలు, మోసాలు, ప్రజల్ని మభ్యపెట్టడము ఈ 2 పార్టీలకు అలవాటు అయిపోయింది. వాడేమో కాళేశ్వరం కడితే అది కూలిపోయేటట్టు కట్టిండు వాడు. ఇప్పుడు అంటాడు నాకు 3 నెలలు సమయం ఇస్తే నేను నింపి చూపిస్తా అంటాడు. ఈయననేమో రాగానే అని బొక్కలేయకుండా 1 సంవత్సరంన్నర భయపెట్టించి ఆ కమిషన్ ఈ కమిషన్ అనుకుంటా రిపోర్ట్ ఇచ్చి అందులో అవకతవకలు ఉన్నాయి, కరప్షన్ ఉన్నది, క్వాలిటీ లేదని రిపోర్ట్ వచ్చినాక వాడిని బొక్కలేయకుండా అప్పుడు పైసలు తీసుకొని సిబిఐకి ఇచ్చాడు. ఈయననేమో నువ్వు చెప్పినట్టు నేను నీళ్ళు నింపితే అది కూలిపోతే ఎట్లా అని ఈయన పంచాయతీ. వాడు దొంగ, ఈడు గజ దొంగ. ఇప్పుడు ఎవరు, మీరు అందరూ అవగాహన ఉన్నోళ్ళు కదా అంతా, అలా నీళ్ళు నింపే రిస్క్ తీసుకోవాలన్నా తీసుకోవద్దా? ఆ పర్రెలు వాసినాయి, పిల్లలు కుంగిపోయినాయి, అందులో కుంగిపోయినట్టు కట్టినవన్నీ బొక్కలేయాలా లేదా? 2 ఏళ్ళు టైం వేస్ట్ చేసి సిబిఐకి ఇచ్చినా అంటే నీకేమన్నా అదరపోయి తెలివి. భూమికి 4 అడుగులు లేవు, ఆయనేమో 8 అడుగులు ఉంటాడు టెలిఫోన్ పోల్ లెక్క హరీష్. నాకు సమయం మీద నేను నింపుతా అంటాడు. వీడేమో నువ్వు నింపితే కూలిపోతే ఎట్లా రాబాయి, కూలేటట్టు కట్టింది నువ్వు కానీ వీడు అంటాడు. వీళ్ళిద్దరు కలిసి ఆడుతుంటే రామాయి చక్కగా బొక్కలేస్తే అయిపోవు రాగానే. బియ్యంది ప్లీజ్ నాకు మీడియా అంత రాష్ట్రం మీడియా మొత్తం మేనేజ్మెంట్లకి ఊకే నెక్స్ట్ టైం ఎవడన్నా స్టేట్ గవర్నమెంట్ వాడు, సివిల్ సప్లైస్ మంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎవరన్నా మేము కొంటున్నాం అంటే కొన్నాక ఏం చేస్తారని ఒకటే అడుగురు ప్రశ్న. బియ్యం ఒక్క ప్రశ్న అడుగురు చాలు, కథ. మళ్ళీ ఇంకోసారి మాట్లాడాడు వాడు. యాజమాన్యాలు రిపోర్టర్లు ఫ్రీగా వదులుంది. ప్రస్తుతం పరిస్థితి అయితే చాలా దారుణంగా కనబడుతూ ఉంది. నాకు కేంద్రీయ విద్యాలయం నుంచి రిప్రజెంటేషన్లు వచ్చినాయి, వాళ్ళ ప్రిన్సిపల్ వాళ్ళందరూ వచ్చారు. అక్కడ స్కూళ్ళల్లో కూడా మంచినీళ్ళు సరిగ్గా సప్లై చేయని పరిస్థితి ఉంది. అంటే ఒకటి సరే వర్షాలు పడతలేవు, ఒకటి ప్రీ ప్లానింగ్ లేదు, వాటర్ ఇరిగేషన్ పక్కన పెట్టండి, ఏ డిపార్ట్మెంట్లో వీళ్ళకి ప్లానింగ్ లేదు, ప్లానింగ్ మీద దృష్టి లేదు, రివ్యూలు లేవు. అసలు అడ్మినిస్ట్రేషన్ మీద రేవంత్కి పట్టు శూన్యం. ఆయనకి ఇంట్రెస్ట్ కూడా లేదు, పైసలు సంపాదించుడు తప్ప వేరే ఏం ఇంట్రెస్ట్ లేదు ఆయనకి. అందుకనే దారుణంగా తయారవుతుంది. రేవంత్నే ముఖ్యమంత్రిగా కంటిన్యూ చేస్తే మిస్టర్ రాహుల్ గాంధీ యువర్ పార్టీ విల్ గో టు డాక్స్ ఇన్ తెలంగాణ. నట్టేట ముస్తాడు రేవంత్ కాంగ్రెస్ పార్టీని. అది పక్క మాకు మంచిదే, పొలిటీషియన్గా మంచిదే, కానీ బాధ అవుతుంది తెలంగాణ చూస్తే. ఆయన ఏదో ఎగురుతున్నాడు బాగా. ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రి అయిపోయినా అనుకుంటున్నాడు కేసీఆర్ కొడుకు. 8 లక్షల కోట్ల భారం, అప్పుల భారం మోసి చెయ్యలేనోనికి సానుభూతి చూపిస్తారా? సర్ప్లస్ స్టేట్ని 8 లక్షల కోట్ల అప్పులలో ముంచినోనికి చూపిస్తారా? చెప్పండి. ఇది దొందే.